హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్న టాపిక్ చెప్పుకుందాము. ఈ టాపిక్ లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. ఒక రాజకీయ వ్యక్తి మన దగ్గర వచ్చి అడుగుతుంటాడు ఇలా అనేసి, ప్రజలకు మంచి చేయడానికి రాజకీయ పార్టీల పేరుతో చాలామంది నాయకులను ఎన్నికలలో పోటీ చేస్తారు. గెలవడానికి ఓటుకు నోటు అడుగుతారు. ఎన్నికల ముందు వరకు ప్రజలను తిరుగుతారు. ప్రజలను తిరిగి మీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అనేసి చాలా హామీలు ఇస్తామనేసి చెప్తారు. చివరికి అందరిలో ఒకరు గెలుస్తారు. ఆ గెలిచిన నాయకుడు తనని గెలిపించిన ప్రజలను పట్టించుకోడు. ఇంకెన్నటి కూడా పట్టించుకోడు. ఒక సమస్య వచ్చినా కూడా పట్టించుకోడు. ఏదైనా సమస్యతో ముందుకు వస్తే వారి గేటు కూడా దాటనివ్వరు. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం దేశంలో చట్టం డబ్బున్న వారికే కానీ చట్టంగా పనిచేస్తుంది. ఇది అన్యాయం అంటారు. అది ఎన్నటికే పేదవాని సమస్యలో జరగదు కూడా. పేదవాన్ని సమస్య ఉన్న ఇబ్బంది ఉన్నవారు కూడా జరగనివ్వరు. ఈ టాపిక్ ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.